సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు మనము విశ్వాసమునకు కర్త అయిన, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము గురించి ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, ఆదికాండము 22వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ యెహోవా యొక్క వాక్యము అబ్రహాముతో దర్శనమందు మాట్లాడుతుంది. భయపడొద్దు అబ్రహామా, నేను నీకు కేడెమును, నీకు బహుమానము అత్యధికముగా ఇచ్చేదని చెప్పినప్పుడు యొక్క అబ్రహాము అప్పటికే సంతానం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. ఇక్కడ అబ్రహాము ఎంతో నిరుత్సాహంతో, తనకి పిల్లలు లేనటువంటి బాధతో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము మరి బహుగా బహుమానం ఇస్తానని చెప్పినప్పుడు తను ఏమంటున్నాడంటే, నాకు సంతానం లేదు కదా, నువ్వు ఏమిచ్చినా కూడా మరి దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవును కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుచున్నాడు. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడవునని యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. హల్లెలూయా. మరి అబ్రహాము తనకు సంతానం లేదని, మరి ఎంత బహుమానం ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా అది మరి తన సొంత పిల్లలకు దక్కదని, తన పరివారంలో ఎవడో ఒకడు మాత్రమే దానికి ఆస్తికర్త అవుతాడని చెప్పి ఆయన బాధపడుచున్నప్పుడు యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఆ యొక్క పరివారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆస్తికి కర్త అవుతాడని అబ్రహాం భావిస్తున్నాడో అతను నీకు వారసుడు కాడు. ఎవరు నీ వారసుడు అంటే, నీ గర్భవాసమును పుట్టిన వ్యక్తే నీకు వారసుడగును అని మరి వాక్యము అతనితో మాట్లాడుతుంది. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూసి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగూ అగును అని చెప్పాను. హల్లెలూయా. మరి ఈ యొక్క అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు చూపించి, నీకు చేతనైతే ఆ యొక్క నక్షత్రమును లెక్కబెట్టు, ఆ ఎన్ని అయితే నక్షత్రాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ సంతానాన్ని నీకు కలుగజేసేదని చెప్పినప్పుడు మరి అబ్రహాము ఏ విధంగా ఫీల్ అయి ఉంటారో ఒకసారి మీరు గమనించవచ్చు. అప్పటికే అబ్రహాముకి ఏజ్ ఎక్కువ, అప్పటికే తన భార్య మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి, అలాంటి ఒక పేరుకి, అలాంటి ఒక జతకి మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నీ సంతానం చేసేదని. హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయంకి మనము వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి మనము చూద్దాం. దేవుని అబ్రహాముకి ఈ వాగ్దానం ఉంది, ఆకాశ నక్షత్రములు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా తన సంతానము చేసేదని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది. మరి అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా నమ్మారు, అది జరుగుతుందని నమ్మారు. ఆయన ఎప్పుడు ఆయనకి అంత ఏజ్లో ఉన్న టైంలో కూడా. అయితే మనము ఆదికాండం 22వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే, ఆయా సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు మరి అబ్రహాముకు మొదటి సంతానముగా ఇస్సాకును ఇచ్చాడు. ఇస్సాకును ఇచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతులు ఏంటంటే,
దేవుడు మరి అబ్రహామును పరిశోధించాలని భావించారు. ఎట్లా అనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. మరలా దర్శనమందు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం ఆయనతో మాట్లాడుతున్నది. అబ్రహామా అని పిలిచినప్పుడు ప్రభువా నీ చిత్తము ప్రభువా అని చెప్పేసి మరి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించును ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మరి అబ్రాహామును పరీక్షించాలని మరి ఆయనతో మాట్లాడుతుంది. ఎవరైతే ఒకగాను ఒక కుమారుని నీకు ఇచ్చినానో ఆ యొక్క ఇస్సాకును తీసుకొని మొరియా దేశంకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద ఆ ఇస్సాకుని దహన బలిగా ఇమ్మని అడిగినప్పుడు మరి అబ్రహాం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ యొక్క వృద్ధాప్యమందు పుట్టినటువంటి ఆ యొక్క ఒక్కగాను ఒక కుమారుడు ఇస్సాకు, ఆ యొక్క కుమారుని తీసుకెళ్ళి మరి ఆయన చెప్పినటువంటి ప్రదేశంలో దహన బలిగా ఇమ్మని చెప్పినప్పుడు మరి ఆయన ఎంత మాత్రము సంకోచించలేదు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా! ఎంత మాత్రము సంకోచించలేదు, ఎంత మాత్రము దేవుని క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడైతే వాక్యం వచ్చి మరి నీకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి మరి తనకి దహన బలి అర్పించమన్నప్పుడు వెంటనే లేచి తెల్లవారినప్పుడు ఆయన అబ్రహాము తన గాడిదకు గంత కట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారిలో ఒక ఇద్దరు పనివారిని తీసుకొని మరి ఆ యొక్క చిన్న కుమారుని తీసుకొని మరి ఆ దహన బలికి కావాల్సినటువంటి కట్టెలను రెడీ చేసుకొని దేవుడు తనతో చెప్పిన ప్రదేశానికి వెంటనే వెళ్ళాడు. ఆయన ఎంత మాత్రము దేవుని క్వశ్చన్ చేయలేదు. ఏంటి ప్రభువా, నాకు మరి ఎంతో ఏజ్ ఎక్కువ ఉన్న టైంలో మరి నువ్వు నాకు కుమారుని ఇచ్చావు, ఆ కుమారుని ఇమ్మని అడుగుతున్నావేంటి ప్రభువా అని మరి ఆయన క్వశ్చన్ చేయలేదు. మరి ఆ యొక్క వాక్యము దర్శనంలోనే కదా మాట్లాడింది, మరి ఆయన దర్శనంలోనే కదా మాట్లాడింది, అది కలే కదా అని చెప్పేసి వదలలేదు. ఆయన తెల్లవారుగానే తన క్రియ మొదలుపెట్టాడు. అంటే ఈ యొక్క వచనంలో మనం క్లియర్గా చూడవచ్చు. ఈయన క్రియ అనేటువంటిది ఆ యొక్క యెహోవా పట్ల ఉన్నటువంటి విశ్వాసంను వ్యక్తపరుస్తుంది. నాకు దర్శనంలో నా దేవుడు మాట్లాడాడు కనుక మరి ఆ యొక్క విశ్వాసం ఉంది కనుక ఇక్కడ ఇమీడియట్లీగా మరి అబ్రహాము తన క్రియలు స్టార్ట్ చేశారు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుంచి ఒక చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి వెళ్ళారు. ఇక్కడ 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మరి దేవుడు తన దర్శనమందు ఏదైతే ఒక ప్రదేశం చెప్పి ఉన్నారో ఆ ప్రదేశాన్ని ఫైండ్ అవుట్ చేసి మరి ఆ ప్రదేశానికి వెళ్ళే ముందు తన పనివారితో మరి ఏమని చెప్పి ఉన్నాడంటే, తన పనివారితో మీరును గాడిదతో ఇక్కడే ఉండి గాడిదను ఆ పనివారిని ఒక ప్రదేశంలో ఉంచేసి మరి నేను ఈ చిన్నవాడు కూడా వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా తిరిగి వచ్చేదమని చెప్పాను. హల్లెలూయా! ఇక్కడ దేవుడు ఏం చెప్పాడండి? ఈ యొక్క తనుకున్నటువంటి ఒకే ఒక కుమారుడిని మరి ఏదైతే ప్రదేశం చెప్పి ఉన్నాడో ఆ మోరియా అనేటువంటి ప్రదేశంలో ఆ ప్రదేశం తీసుకెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించమని చెప్పాడు. అయితే ఇక్కడ మోషే ఏం చెప్తున్నారండి తన పనివారితో, నేనును ఈ చిన్నవాడును దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. హల్లెలూయా! చిన్నవాడు కూడా మరలా మోషేతో తిరిగి వస్తాడని మోషే నమ్ముచూ ఉన్నాడు. ఆయనకి అంతటి విశ్వాసం ఉంది దేవుడి పట్ల. హల్లెలూయా! దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు షాపు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇక్కడ
మరి చిన్నవాడైనటువంటి ఆ యొక్క ఇషాకును మరి దహన బలికి కావాల్సినటువంటి కట్టెలు ఏవైతే తెచ్చి ఉన్నారో ఆ కట్టెలను తన నెత్తి మీద పెట్టి అబ్రహాము తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని ఇద్దరు కూడా మరి ఏదైతే ఒక పర్వతము ఏదైతే ఒక ప్రదేశం చెప్పినాడో దేవుడు ఆ ప్రదేశానికి వారిద్దరూ కలిసి వెలుచూ ఉన్నారు. వెలుచూ ఉన్నప్పుడు ఇషాకు తన తండ్రిని అడుగుచున్నాడు ఏమని. అందుకతడు ఇషాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. హల్లెలూయా. మరి ఆ చిన్న బాలుడికి తెలియదు. ఆ చిన్న బాలుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేనికోసం వెళ్తున్నాడో తెలియదు. అతను తన తండ్రిని ఫాలో అవుతూ వెళ్తున్నాడు, తన తండ్రిని నమ్మి వెలుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మన తండ్రి అయిన యెహోవాను, మన తండ్రి అయినటువంటి క్రీస్తును మనము ఫాలో అవ్వాలి. మన తండ్రి ఏ విధమైన మాదిరి మనకు చూపించారో ఆ మాదిరిలో మనం జీవించాలి. మన తండ్రి ఏ విధంగా అయితే మరి ఆజ్ఞలు ఇచ్చినారో ఆ ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలి. ఇక్కడ ఇషాకు మరి తన తండ్రి వెంబడి వెలుచు తనకున్నటువంటి ఒక సందేహమును తన తండ్రి ముందు పెట్టి ఉన్నాడు. ఇదిగో మనం దహన బలి ఇవ్వడానికి వెళుచున్నాము కదా, మరి కట్టెలు ఉన్నాయి, మరి నిప్పు ఉంది, ఇప్పుడు మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లని చూసుకునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం మరలా ఏం చెప్తున్నారు, నా కుమారుడా దహన బలికి కావాల్సిన గొర్రెపిల్ల దేవుడే చూచుకొనును అని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇషాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. మరి ఆ యొక్క మోరియా అనేటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ చక్కని బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పైన చక్కగా కట్టెలన్నీ కూడా పేర్చి మరి తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు ఆ యొక్క ఇషాకును ఆ కట్టెల పైన బంధించి ఆ కట్టెల పైన ఉంచినట్లుగా మనము ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించవచ్చు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా మనం గమనించాలి, తనకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి, ఆ యొక్క వృద్ధాప్యంలో కలిగినటువంటి ఆ కుమారుణ్ణి మరి కట్టెల పైన బంధించి మరి తన చెయ్యి చాపి తన్ని వధించడానికి పట్టుకొనగా ఆ యొక్క అబ్రహాం యొక్క పరిస్థితి మనం అందరం గమనించాలి. ఏ విధంగా మరి ఆయన యొక్క పరిస్థితి ఉండవచ్చు. ఆయన ఎంత మాత్రం విశ్వాసము కోల్పోలేదు. తన పనివారితో చెప్పి ఉన్నాడు, నేను నా కుమారులు మరలా ఇద్దరం కలిసి యెహోవాకు మొక్కి వెనక్కి వచ్చేదమని చెప్పి ఉన్నాడు. తన కుమారునితో ఏం చెప్పాడు, ఈ యొక్క దహన బలికి కావాల్సినటువంటి గొర్రె పిల్లలను దేవుడే చూసుకోండి చెప్పాడు. మరి దేవుడి స్వరము కొరకు వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ యొక్క దహన బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడి పట్ల అబ్రహాముకు అంతటి విశ్వాసం ఉంది. ఏం చేసినా మరి దేవుడు తన మాట ఎంత మాత్రము మరిచిపోడు అని చెప్పేసి ఆయనకి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయనకి వాగ్దానం ఉంది. ఆకాశంలో నక్షత్రములు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా తనకి సంతానము కలుగజేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ యొక్క వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి తన వాగ్దానం నిలుపుకుంటాడని తెలుసు. అయితే తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క అబ్రహాము. ఎప్పుడైతే మరి నరకడానికి లేదా దహన బలి ఇవ్వడానికి ఈ యొక్క అబ్రహాము తన కత్తిని చేతిలో పట్టుకుని ఉన్నప్పుడు యెహోవా దూత పరలోకం నుంచి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఎప్పుడైతే ఈ యొక్క దహన బలి ఇవ్వాలని మరి సిద్ధంగా ఉన్నాడో మరి ఆకాశం నుంచి ఈ యొక్క దూత మాట్లాడుచుంది, అబ్రహామా అబ్రహామా అని. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఈ చిన్ని వాని మీద చేయవేయకు, అతనినేమీ చేయకు, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య
వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని అనుకున్నాను. ఏమంటున్నారండి ఈ యొక్క దూత? మరి నీకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి మరి ఈ యొక్క దేవుడు కోరినప్పుడు ఇవ్వడానికి ఎంత మాత్రము సంకోచించలేదు కనుక నీ క్రియలు నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాయని చెప్పేసి మరి ఆ యొక్క దూత చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క పరలోకం నుంచి ఆ యొక్క దూత మాట్లాడిందో మరి ఆ యొక్క కుమారుడైనటువంటి ఇషాకును ఏమి చేయొద్దని చెప్పినప్పుడు మరి దహన బలి కొరకు అన్ని ఏర్పాటు చేసినటువంటి అబ్రహాము మరి దేనిని దహన బలి ఇవ్వాలని అడిగినప్పుడు మరి వెనకాల ఆ యొక్క పొదల్లో ఇరుక్కుని ఉన్నటువంటి ఒక పొట్టేలు దేవుడు చూపించినాడు. హల్లెలూయా. ఆ యొక్క పొట్టేలు ముందుగానే అక్కడ ఏర్పరచబడి ఉంది. ఎందుకంటే నీకు నాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎప్పుడైతే ఈ యొక్క పొట్టేలు కనిపించిందో ఈ యొక్క ఇషాకును ఆ యొక్క కట్టెల నుంచి దింపి మరి ఆ యొక్క పొట్టేల్ని తీసుకుని వచ్చి మరి యెహోవాకి దహన బలిగా ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి ఎంత వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి కుమారుడైనా కూడా యెహోవా అడిగాడని మరి తన క్రియల ద్వారా అబ్రహాము తన యొక్క విశ్వాసమును వ్యక్తపరిచినారు. ఈరోజు మీరు నేను అందరం కూడా మన క్రియల ద్వారా మన నడవడిక ద్వారా మన విశ్వాసమును మనము వ్యక్తపరచాలి. ఈరోజు మన క్రైస్తవ సహోదరులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళ బిహేవియర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది సరి చేసుకోవాలి. ఎందుచేతంటే నీవు ఏవైతే పనులు చేస్తున్నావో ఆ పనులే నీ తండ్రి అయిన యెహోవా ముందు, నీ తండ్రి అయిన యేసుక్రీస్తు ముందు నీ యొక్క విశ్వాసమును వ్యక్తపరుస్తాయి. సహోదరుడా, మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మనం ప్రతిరోజు వాక్యం ప్రకారం నడవాలి. మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతున్నాం. బైబిల్లో మరి ఏ విధమైనటువంటి వాక్యం చెప్పబడుతున్నదో, బైబిల్లో మరి ఏ విధమైనటువంటి నీతి వాక్యములు మనకు ఉన్నాయో దాని ప్రకారం మనము నడవాలి. ఒకరోజు మరి ఒక పాస్టర్ గారు ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు. పబ్లిక్ మీటింగ్లో మరి ఎంతో మంది జనసమూహం అటెండ్ అయ్యారు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, మరి రోగంతో బాధపడేవారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మరి పెద్ద జనసమూహంకు మరి ఆ పాస్టర్ గారు వాక్యము బోధిస్తూ ఉన్నారు. సహోదరులారా, ఏ విధంగా చెప్తున్నారంటే వాక్యం ప్రకారము వాక్యం చెప్తూ మరి ఆ యొక్క పబ్లిక్ని ఆ యొక్క సంఘమును ఉద్దేశించి పాస్టర్ గారు ఏం చెప్పారంటే మరలా రేపు ఇదే టైంకి వాక్యం అనేటువంటిది చెప్పబడుతుంది, మీరందరూ కూడా మరలా ఇక్కడ గుమిగూడి మరలా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ వాక్యమును వినాలని చెప్పేసి ఆ జనసమూహానికి బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్న టైంలో మరి ఆయన ఇంకొక వాక్యం కూడా ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటి అంటే మరి రేపు వర్షం వస్తుంది, మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించండి, మరి ప్రార్థన చేసి మీ యొక్క విశ్వాసమును వ్యక్తపరచుటకు ఏదైనా ఒక వస్తువును తీసుకుని రండి అని చెప్పినప్పుడు మరి తరువాతి రోజు అదే టైంకి జనసమూహం అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. వాక్యం వినాలనేటువంటి ఒక ప్రేరేపణతో అందరూ కూడా వస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి జనసమూహము తన యొక్క విశ్వాసం వ్యక్తపరచడానికి కొంతమంది సిలువను పట్టుకుని వచ్చినారు, కొంతమంది ఈ యొక్క కొబ్బరి నూనె పట్టుకుని వచ్చినారు, కొంతమంది వేరొక వస్తువును పట్టుకుని వచ్చినారు, కొంతమంది వాళ్ళకి ఏదైతే ప్రేరేపించబడిందో దాన్ని పట్టుకుని వచ్చినారు. మరలా పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు, అందరూ కూడా వాక్యం వింటూ ఉన్నారు, మాయమర్చిపోయారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద వర్షము, ఈ యొక్క వర్షం పడినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అందరూ కూడా తడిచిపోయి ఉన్నారు. కానీ ఆ యొక్క మీటింగ్లో అటెండ్ అయినటువంటి ఒక చిన్న బాలిక తడవలేదు. ఎందుచేతంటే ఆమె ఒక అంబరిలా గొడుగును పట్టుకుని వచ్చినది. ఎందుకు తడవలేదు అంటే మరి ఆ యొక్క అంబరిలా కింద ఆ యొక్క గొడుగు కింద ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి
ఆ యొక్క కంప్లీట్ పబ్లిక్, ఆ యొక్క కంప్లీట్ సంఘంలో మరి ఎవరు ఆ యొక్క వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, ఎవరు ఆ యొక్క వాక్యమును అంగీకరించున్నారంటే ఆ యొక్క చిన్న బాలిక మాత్రమే. ఎందుచేతంటే మరి దేవుడు తన సంఘ కాపరి ద్వారా ఒక మాట పలికించి ఉన్నారు. ఆ మాట ఏమిటి అంటే, రేపు ఇదే టయానికి వర్షం పడుతుందని చెప్పినప్పుడు ఆ యొక్క పాప దానిని అంగీకరించి ఆ యొక్క వాక్యమును తన మదిలో పెట్టుకొని, ఆ యొక్క మాటను తన మదిలో పెట్టుకొని దానిని నమ్మి మరి ఆ యొక్క వర్షంలో తడవకూడదని చెప్పి ఆవిడ తెచ్చుకున్నటువంటి ఆ యొక్క గొడుగు మరి అదే ఆమె విశ్వాసమునకు ప్రతీకగా ఉన్నది. ఏమంటే ఆమెకున్నటువంటి ఆ యొక్క విశ్వాసమును క్రియల రూపంలో చూపించినది. ఈరోజు మీరు నేను కూడా మరి దేవుని యొక్క వాక్యమును నమ్మి దేవుని యొక్క వాక్య ప్రకారమే జీవించాలి. మనము జీవిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది అంటే, మనము చేసేటువంటి క్రియలను బట్టి మన యొక్క జనములకి లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు తన వాక్యమును దీవించును గాక.